హాయ్ అండి. నేను మీ శిల్పారాజ్. ఈరోజు పంజాబీ స్టైల్‌లో కిచిడి అయితే చేస్తున్నాను నేను. దానికోసం పెరుగు 1 కప్పు, హాఫ్ కప్పు శనగపిండి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు ఒక 5, కొంచెం బెల్లము. తర్వాత ఇదే బౌల్‌తోని సగం బియ్యం కడిగి పెట్టుకున్నాను నేను. తర్వాత శనగపిండి అయితే చెప్పిన కదా, హాఫ్ కప్ శనగపిండి, 1 కప్పు పెరుగు తీసుకున్నాను నేను ఆ బౌల్‌తోని. తర్వాత 2 ఆలులు తీసుకున్నాను. కావాల్సినంత పచ్చిమిర్చి, అల్లం ముక్కలు తీసుకున్నాను నేను. తర్వాత ఆలుగడ్డలు గీసి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పెరుగైతే వేస్తున్నా 1 కప్పు. తర్వాత సగం కప్పు శనగపిండి వేసుకున్నాను నేను. దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. తర్వాత చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా, అందు గురించి చెప్తున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత వాటర్ వేసి ఫస్ట్ 1 గ్లాస్ వేసి కలుపుకోవాలి వాటరు. దీంట్లో డబల్ వాటర్ పడతాయి. నేను ఇప్పుడు 1 వేసినాను కదా, ఇంకొక 1.5 వేసుకోండి సరిపోతుంది. నాకు కొంచెం ఎక్కువైనాయి. నేను తర్వాత మళ్ళీ కొద్దిసేపు కుక్ చేయాల్సి వచ్చింది, ఒక 5 నిమిషాలు. 2.5 పోసుకున్నారంటే సరిపోతుంది గ్లాస్తోని వాటర్. ఎందుకంటే శనగపిండి ఉంటుంది కదా, అందు గురించి. తర్వాత మిక్సీలో అల్లం ముక్క వేస్తున్నాను నేను. తర్వాత ధనియాలు వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. నేనైతే ఒక 4-5 తీసుకున్నాను పచ్చిమిర్చి. మా దగ్గర కొంచెం స్పైసీ తింటారు కాబట్టి. తర్వాత పోపుకి కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకుంటున్నా. అసలు నెయ్యితోనే పెట్టుకోవాలి, నా పెద్ద కూతురు తినదు నెయ్యి, అందుకే దానికి ఫ్లేవర్ తెలుస్తుందని చెప్పి నేను కొంచెం నూనె, కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను. అది కూడా 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ అయితే వేసుకోవద్దు మరి ఆయిల్ దీంట్లో. తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని మెంతులు మళ్ళీ చేదొస్తాయి. తర్వాత మిరియాలు ఒక 5 తీసుకున్నాను నేను. నా దగ్గర కొత్తిమీర, కరివేపాకు లేదు ప్రస్తుతానికి, అందుకే నేను వేయలేదు. అవి 2 ఉంటే మీరు ఇప్పుడు వేసుకోవచ్చు ఈ స్టేజ్లో. కొత్తిమీర తర్వాత వేసుకోండి, కానీ కరివేపాకు అయితే ఇప్పుడు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత అవి చిటపటలాడిన తర్వాత కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను నేను. తర్వాత నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే దాంట్లో వేసుకుంటున్నాను. తర్వాత ఆలు కట్ చేసుకున్న ఆలు ఉన్నాయి కదా, 2 చిన్నవి. పెద్ద సైజు ఉంటే 1 తీసుకోండి, నా దగ్గర చిన్న సైజు కాబట్టి నేను 2 తీసుకున్నా. అది కూడా వేసి కొంచెం ఫ్రై చేసినాను. తర్వాత నేను కలిపి పెట్టుకున్నది ఉంది కదా శనగపిండి, పెరుగుది, అదైతే దీంట్లో పోసేసినాను నేను. సిమ్లో పెట్టుకోవాలి అది పోస్తున్నప్పుడు మనం స్టవ్. తర్వాత బియ్యం వేసేస్తున్నాను వెంటనే. చెప్పిన కదా, ఆ బౌల్తో నేను తీసుకున్న బౌల్తో, అదొక డొప్పగిన్నె అంటారు కదా, దాంతో హాఫే తీసుకున్న బియ్యం నేను. హాఫ్ శనగపిండి తీసుకున్న, 1 పెరుగు తీసుకున్న. చిక్కడిది తీసుకున్నా కూడా 1 తీసుకోండి పెరుగు. కొంచెం నేను వాటర్ మిక్స్ చేసింది ఉంది నాది పెరుగు. తర్వాత కొంచెం కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు కుక్కరు ఆవిరి పట్టేంత వరకు సిమ్లోనే ఉంచండి. తర్వాత కొద్దిసేపటికి ఇప్పుడైతే కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ అంతే. అది బెల్లము, అదేం స్వీట్నెస్ రాదు, కొంచెం బ్యాలెన్సింగ్ కోసం అంతే. అది బాగుంటుందంట టేస్ట్. మా దగ్గర అయితే పిల్లలు తిన్నారు, టేస్ట్ నచ్చిందంట. తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టండి కొద్దిసేపు. తర్వాత మిడిల్ ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్కి తీసుకోండి, ఇలా అయితే వస్తుంది.
తర్వాత సర్వ్ చేసుకోవడమే. పచ్చడితోని, పాపడ్‌తోని తింటే బావుంటుంది.